Hi guys, this is Kiran. Welcome back to news of sports and movies. మన లాంగ్ హెయిర్ అయితే తీస్తాం. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. లెస్కు నిన్న పుష్ప 2 ట్రైలర్ వచ్చేసరికి సూపర్ ఉంది అసలు. అండ్ నా రివ్యూ అయితే చాలా బాగుంది ట్రైలరు. అండ్ పార్ట్ 1లో పుష్ప బన్వర్ సింగ్ షెకావత్తో వేసుకున్నారు. పార్ట్ 2లో అయితే గట్టిగా ఫైట్ అవుతుంది, బన్వర్ సింగ్కి పుష్పకి గట్టిగా ఉంటుంది. అండ్ పార్ట్ 2లో బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ అయితే మామూలుగా లేదు. హిందీ సాంగ్ వచ్చి భలే ఉంది. అండ్ శ్రీవల్లి వచ్చేసరికి చనిపోద్ది అనుకుంటున్నాను. ఒక డైలాగ్ చెప్తుంది కదా, పుష్ప అంటే పేరు కాదు బ్రాండో అని. వాయిస్ చచ్చిపోయే ముందు రవిడికి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పింది. అది చచ్చిపోయే మూమెంట్ అన్నట్టు ఉంది వాయిస్. నేనైతే అనుకుంటున్నాను శ్రీవల్లి చనిపోద్దని అనుకుంటున్నాను. ప్లస్ గంధపు చెక్కల మీద శవం కూడా కాల్చేది పిక్ చూపెట్టారు ట్రైలర్లో. అండ్ ఇంక చనిపోయాక పుష్ప మామూలుగా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతాడా బిజినెస్ అన్నట్టు అర్థమైంది నాకు, నా ఒపీనియన్ ఇది. సో నా రేటింగ్ వచ్చేసరికి పుష్ప 2 ట్రైలర్కి 5కి 4 అవుట్ ఆఫ్ 5 4. దట్స్ ఇట్ ఫర్ ట్రైలర్. అండ్ పుష్ప 1 వచ్చేసరికి ట్రైలర్ 72 మిలియన్ వెళ్ళింది తెలుగులో. అండ్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసరికి ఇప్పుడు రైట్ నో 44 మిలియన్ ఉంది. 24 అవర్స్లో ఎంత అవుతుంది చూద్దాం. సో పుష్ప 1 ట్రైలర్ని బీట్ చేస్తుందో లేదో కామెంట్ చేయండి. అలాగే పుష్ప 2 ట్రైలర్ చూడండి మీరు కూడా, బాగుంది. ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో కూడా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ పుష్ప ట్రైలర్. అండ్ లెట్స్ గో టు క్రికెట్. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ T20 సిరీస్ అయితే ఆస్ట్రేలియా విన్ అయిపోయింది. ఓడి సిరీస్ ఏమో పాకిస్తాన్ విన్ అయింది. ఆస్ట్రేలియా ఏమో T20 సిరీస్ విన్ అయిపోయింది. నిన్న జరిగిన మ్యాచ్లో T20లో వచ్చేసరికి మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియాలో 61 స్కోర్ చేశారు 27 బాల్స్కి. అండ్ ఆరోన్ హర్డీ అయితే 3 వికెట్స్ తీశారు. దట్స్ ఇట్ ఫర్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా. అండ్ వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ 5th T20 అయితే వర్షం వచ్చి ఆగిపోయింది. 5th T20 అనేది వర్షం ఇంకా జరగకపోయినా ఇంగ్లాండ్దే ఎలాగో ఆల్రెడీ 3 మ్యాచెస్ విన్ అయిపోయారు కాబట్టి ఇంగ్లాండ్. సో దట్స్ ఇట్. అండ్ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక అయితే శ్రీలంక విన్ అయిపోయింది నిన్నటి మ్యాచ్. అండ్ సిరీస్ కూడా శ్రీలంకే విన్ అయింది. శ్రీలంకలో కుశల్ మెండిస్ అయితే 102 బాల్స్కి 74 స్కోర్ చేశారు. న్యూజిలాండ్లో అయితే మైకల్ బ్రేస్వెల్ అయితే 4 వికెట్స్ స్కోర్ చేశారు. అండ్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చాంప్మన్ అయితే 81 బాల్స్కి 76 స్కోర్ చేశారు. అండ్ మిచ్ హే అయితే 62 బాల్స్కి 49 స్కోర్ చేశారు. అండ్ శ్రీలంక బౌలర్ మహేష్ తీక్షణ అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ శ్రీలంక ఏ వర్సెస్ పాకిస్తాన్ ఏ సెకండ్ అన్అఫీషియల్ టెస్ట్ అయితే ఈరోజు జరుగుతుంది, డే 1 ఈరోజు. అండ్ శ్రీలంక అయితే బ్యాటింగ్ తీసుకుంది, టాస్ విన్ అయ్యి. సోనల్ దినుషా అయితే 150 బాల్స్కి 73 స్కోర్ చేశారు.
అండ్ వనుజ సాహన్ అయితే 74 బాల్స్కి 62 స్కోర్ చేశారు. అండ్ పాకిస్తాన్లో అయితే ఖురం షహజాద్ అయితే 6 వికెట్స్ తీశారు. ఇంకా 3 వికెట్స్ ఉన్నాయి శ్రీలంకకి. అండ్ 22 నవంబర్ అయితే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫస్ట్ టెస్ట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది 7:50 AM మార్నింగ్ 7:50 AM. అండ్ ఐపీఎల్ ఆప్షన్ వచ్చేసరికి 24 అండ్ 25 స్టార్ట్ చేస్తారు ఐపీఎల్ ఆప్షన్. డోంట్ మిస్ ఇట్, వాచ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. వెల్కమ్ బ్యాక్ టు ప్రో కబడ్డీ. అండ్ నైట్ వచ్చేసరికి హర్యానా వర్సెస్ తమిళ తలవాస్ జరిగింది మ్యాచ్. హర్యానా స్టీలర్స్ విన్ అయింది. వినయ్ అయితే సూపర్ 10 చేశారు. అండ్ మొహమ్మద్ రిజా, షార్డులు, చియానే అయితే 7 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పునేరు పల్టన్. జైపూర్ అయితే విన్ అయిపోయింది. జైపూర్లో అంకుష్ అయితే 6 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ ఈరోజు వచ్చేసరికి తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ యూ ముంబా. చూద్దాం ఈ రోజన్నా బెంగళూరు బుల్స్ విన్ అవుద్దో లేదో. కామెంట్ చేయండి. పర్దీప్ నర్వాల్ కమ్బ్యాక్ ఇవ్వాలి, గట్టిగా కామెంట్ చేయండి. అండ్ టాప్ 1లో వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ ఉంది విత్ 46 పాయింట్స్. సెకండ్ వచ్చేసరికి జైపూర్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ న్యూస్. ధనుష్ 55 అయితే మొన్న పూజ జరిగింది. ధనుష్ 55 ఫిలిం ప్రొడ్యూస్డ్ బై జిఎన్ అబుజియన్, డైరెక్టెడ్ బై రాజ్ కుమార్ పిరియస్వామి. దట్స్ ఇట్ ఫర్ అక్కడ. అండ్ పుష్ప 2 వచ్చేసరికి యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. పుష్ప 2 ట్రైలర్ అక్రాస్ ఇన్ ఇండియా. అండ్ ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ అయితే ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు: ఐఎమ్ వర్కింగ్ విత్ బిగ్ స్టార్ అండ్ వర్కింగ్ ఆన్ మోషన్ పోస్టర్, లెట్స్ అప్డేట్ సూన్ అని చెప్పారు. బిగ్ స్టార్ అంటే ఇంకా ప్రభాస్ అనే అనుకుంటున్నారు. చూద్దాం ఎవరిని అనౌన్స్ చేస్తారో. అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అయితే మూవీ జరుగుద్ది కదా, ఆ లుక్ రాన్ రస్టిక్ ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే ఉంటాయంట. ఎన్టీఆర్ గారి కెరియర్లోనే బెస్ట్ లుక్ అండ్ ఫిలిం కూడా అవుద్దని అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. కరెంట్లీ అయితే వార్ 2లో షూటింగ్ చేస్తున్నారు. యూరోప్ వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియాలో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ అమరన్ మూవీ అయితే ఓటీటీకి వచ్చింది. మూవీ రూల్స్లో ఉంది అండ్ నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. వాచ్ చేయండి, కన్ఫామ్గా వాచ్ చేయండి. రీల్లో వచ్చినట్టు ఏడకుండా ఉండు అని రీల్లో ఉంటుంది కదా, మీరు పక్కా ఎమోషనల్ అవుతారు లాస్ట్కి వచ్చేసరికి. చూడండి, తప్పకుండా వాచ్ చేయండి మూవీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.